బయట ఇచ్చేయండి మొత్తం, నేను బయట ఉన్నాను రా ఇచ్చారు. అశోక్ అశోక్ జై జగన్, జై జగన్, ప్రజా వైద్యం, ప్రజా వైద్యం, జై జగన్, జై జగన్, జై జగన్, భారత నాయకత్వం, భారత నాయకత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, పేదవాడి యొక్క హక్కు అనేటువంటి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మెండపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 17 మెడికల్ కళాశాలలో కట్టాలనేటువంటిది 17 జిల్లాల్లోని ఆలోచన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తూట్లు పొడిచి దీన్ని వ్యాపారం చేయడం కోసం, ఇది అమ్ముకోవటం కోసం, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నాయకత్వంలో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం. ఏ స్థాయికైనా సరే ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని తన బాధ్యత నుంచి తప్పుకోకుండా మెడలు వంచైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యతల్ని నిర్వహించేటువంటి విధంగా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వాన్ని మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా బలపరుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా 1 కోటి సంతకాలు అనేటువంటివి ఇంటికాడ కూర్చొని పెట్టేస్తారేమో అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి చాలామందికి. ఈవేళ
వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఇంటి నెంబరు, ప్రత్యేకించి వాళ్ళ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నిటితోటి కూడా కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో కనీవినీయమైనటువంటి విధంగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం.